అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్‌నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లోని దేవుడి పూజని చేసుకున్నాననమాట. ఆ తర్వాత మేము ఊరు వెళ్తున్నాము. ఎక్కడికి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్‌కనమాట. ఎందుకోసము అంటే మా లవ్లీకి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఇది లవ్లీకి తలనీలాలు ఇవ్వడము మూడోసారనమాట. అందుకోసం వెళ్తున్నాము. మేము వెళ్ళడానికి ముందర మా లవ్లీ ఇన్సులిన్ అయితే ఇలా ప్యాక్ చేసుకుంటున్నాము. మేము ముందు రోజు నైటే వాటర్ ప్యాకెట్స్ తెచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ప్యాకెట్స్ని గడ్ కట్టించి మేము ఈ బాక్స్లో పెట్టాము. ఇది కూలింగ్ని ఎక్కువసేపు కాస్తుందనమాట. అందులో అయితే ఇన్సులిన్ పెట్టాము. దానివలన డే మొత్తం ఇన్సులిన్ అనేది కూలింగ్లో ఉంటుంది. అప్పుడు మాకు ప్రాబ్లం ఉండదనమాట. మేము ఎక్కడికైనా ఫ్రీగా తిరగచ్చు. మా లవ్లీకి ఇన్సులిన్ లేనిదే మేము ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు కదా. సో అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా ముందు మేము ఇన్సులిన్ ప్యాక్ చేసుకుంటాము. ఇంకా మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేసరికి 7 అయితే అయిపోయిందండి. హాయ్ అండి. నేను రీసెంట్గా నా స్కిన్ కేర్ రొటీన్లోకి అయితే మామయ్య ఎర్త్ వాళ్ళ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే వింటర్ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా ఏ డే అయినా కానీ మన సన్ స్క్రీన్ యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే యూవీఏ రేస్ వలన మన స్కిన్కి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసమే మనం ఈ సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తాము. అయితే మామయ్య ఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే మేడ్ సేఫ్ అండి. అండ్ అలానే డెర్మటోలాజికల్లీ టెస్టెడ్. ఇంకా చెప్పాలంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నాదైతే సెన్సిటివ్ స్కిన్ అండి. సో అందుకే చెప్తున్నాను, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలోని SPF 50 అండ్ PA++++ ప్రొటెక్షన్ అయితే ఉంది. దానివలన మనకి స్కిన్ అనేది సన్ నుంచి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ వస్తుందండి. అంతేకాదండి, ఈ ప్రోడక్ట్లోని విటమిన్ సి అలాగే టర్మరిక్ ఉండడం వలన మనం డైలీ యూస్ చేస్తే మన స్కిన్ అనేది గ్లోయిగా బ్రైటన్గా అయితే అవుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు కదండి టర్మరిక్ వలన స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది అని. సో మనకి అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి డైలీ యూస్ చేయొచ్చు. మనకి ఇది స్టిక్కీగా కూడా ఉండదండి. మనం అప్లై చేసిన తర్వాత చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ టెక్స్చర్లో అయితే ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా, అప్లై చేసిన తర్వాత నా స్కిన్ అనేది ఎంత న్యాచురల్గా అలాగే బ్రైటన్గా కనిపిస్తుందో. సో మీరు కూడా డైలీ అయితే యూస్ చేయొచ్చు. అంతేకాదండి, కొన్ని సన్ స్క్రీన్స్ని యూస్ చేయడం వలన మనకి వైట్ ప్యాచెస్లో అయితే వస్తాయి. బట్ ఈ సన్ స్క్రీన్తో అయితే మనకి అలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదండి. అంతేకాకుండా మామా ఎర్త్లో ఉండి ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే, మనము వాళ్ళ దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసి యూస్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు బెటర్ నుంచి బెస్ట్గా అయితే చేస్తారండి. జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ లాగా. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలి అనుకుంటే నా కూపన్ కోడ్ శ్రీదేవి 2025ని యూస్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే మీకు 20% ఆఫ్ అయితే వస్తుందండి. అంతేకాదు ఈ ప్రోడక్ట్ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతుందండి. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. అయితే ఈ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. మేము ఉండే ఇల్లు వచ్చేసి కాకినాడలోని సర్పవరం జంక్షన్కి దగ్గరలో ఉంటుందండి. మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత ఏపీఎస్పీలోని పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి అక్కడ స్కూటీలోని పెట్రోల్ని ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసాము. అక్కడ నుంచి అచ్చంపేట జంక్షన్ మీదుగా అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అచ్చంపేట జంక్షన్లో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. మేము ఎర్లీ మార్నింగ్నే స్టార్ట్ అయ్యాం కాబట్టి ట్రాఫిక్ అనేది చాలా తక్కువగానే ఉంది. మిగిలిన టైంలోని ఈ జంక్షన్లో అసలు మామూలుగా నడవటం కూడా కష్టం అనమాట, అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. అయితే నేను అన్నవరం వెళ్ళి 2 వీక్స్ అయిపోయిందండి. బట్ నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు, లేట్ అయింది. ఆల్రెడీ నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎందుకంటే లవ్లీకి తలనీలాలు ఇచ్చిన తర్వాత జుట్టు అయితే తగ్గిపోయింది కదా. చాలామంది గెస్ చేసి అక్క ఏ ఊరు వెళ్ళావు, తలనీలాలు ఇచ్చావా అంటే రిప్లై కూడా ఇచ్చాను. అయితే మేము స్కూటీ మీద వెళ్తూ ఉన్నాం కదండి. రోడ్ సైడ్ అయితే ఈ పొలాల్ని ఆ మంచు వాతావరణాన్ని చూసి నా మనసుకి చాలా పీస్ఫుల్గా అయితే అనిపించిందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకొంచెం దూరం వెళ్ళాక పిఠాపురంలోని ఈ ఆధ్యాత్మిక పీఠం అయితే కనిపించిందనమాట. ఇక్కడ లోపలికి అందరినీ అయితే అలౌ చేయట్లేదండి. అయితే మేము మామూలుగా వీడియో తీసుకుంటాము అంటే అలాగా రోడ్ మీద నుంచునే తీసుకోమన్నారు. ఇక్కడ చాలా రకాల చామంతి చెట్లను అయితే పెంచుతున్నారు. సన్ఫ్లవర్ చెట్లు కూడా ఉన్నాయండి, రోజెస్ని ఇలాగా చాలా ఫ్లవర్స్ని అయితే పెంచుతూ ఉన్నారనమాట. కొంచెం ఎదరికి వెళ్తే కూరగాయలు కూడా పెంచుతూ కనిపించారు. కాకపోతే లోపలికి వెళ్ళకూడదమ్మా అని చెప్పారు. అందుకే మేము ఇంకా
ఇంకా లోపలికైతే దిగలేదు కానీ నాకు ఈ ఏరియాని చూడగానే అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే ఆ పొలంలోకి దిగి ఆ ఫ్లవర్స్ మధ్యలో నిలబడి ఒక ఫోటో తీసుకోవాలి అని. నాలానే అందరూ అనుకుంటారు. అలా చేయడం వలన ఆ చెట్లన్నీ పాడైపోతాయి గనుకే ఎవరిని ఆ లోపలికైతే అలో చేయట్లేదు. ఇంకా అక్కడ ఒక 10 మినిట్స్ ఉండి స్టార్ట్ అయిపోయాము. అయితే మేము వెళ్తూ ఉన్నామా, మేము వెళ్ళింది మార్నింగ్ టైమే. అప్పటికి సూర్యోదయం అయ్యి చాలా టైం అయినా ఇంకా మంచు పడుతూ ఉందనమాట. రోడ్ సైడ్ ఈ పంట పొలాలు కానీ ఆ గ్రీనరీని కానీ ఆ కొంచెంగా మంచు పడడం కానీ చూస్తే నా మనసుకి ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే అనిపించింది. నేను ఎప్పటికైనా కానీ పల్లెటూరులో సెటిల్ అవ్వాలి అని అయితే అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత హైవే రోడ్ మీద అయితే ఈ టిఫిన్ సెంటర్ కనిపించిందండి. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా హైవే రోడ్ మీద రోడ్ సైడ్ టిఫిన్ చేయడం అనేది. అక్కడ లవ్లీకి ఇన్సులిన్ ఇచ్చేసి టిఫిన్ తిన్నామా. టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉందండి. నాకు ఆ టేస్ట్ తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. 4 ఇడ్లీ 25 రూపీస్ అంట. ఇంకా అక్కడైతే నేను టీ కూడా తాగానండి. అది కూడా చాలా బాగుంది. నాకు బాగా హెడేక్గా అయితే ఉందనమాట. నేను నైట్ టైం సరిగ్గా నిద్రపోనండి. ఎందుకంటే లవ్లీకి మధ్య మధ్యలో చెకప్స్ అయ్యి చేస్తూ ఉంటాను కదా, దానివల్ల నాకు నిద్ర ఉండదనమాట. అందులోని నేను ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేయడము, మంచులో బయటకి వచ్చానా, నాకు మైగ్రేన్ ఉంది కదా, హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను టీ తాగి మెడిసిన్స్ వేసుకున్నాను. ఇంకా మేము అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గొల్లప్రోలు మండలం అండి అది. రోడ్ సైడ్ అంటే హైవే రోడ్డు పక్కనే అయితే సత్తమ్మ తల్లి వారి టెంపుల్ ఉంటుందన్నమాట. మా తాతయ్య ఈ టెంపుల్ కోసం ఎప్పుడూ చెప్తారు. మా తాతయ్య అయితే లారీ డ్రైవర్గా వర్క్ చేసేవారండి. ఆయన నేషనల్ హైవే ఎక్కడానికి ముందర ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గర ఆగి బండి పూజ చేయించేవారంట. అంతేకాదు మా పిన్ని పేరు సత్యవేణి అనమాట. ఈ సత్తమ్మ తల్లి వారి పేరే మా పిన్నికి పెట్టాను అని మా తాతయ్య చెప్పేవారనమాట. ఇంట్లో ఎవరైనా సరే అన్నవరం సైడ్ వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఈ సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తారనమాట. అయితే అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ మీద మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. లవ్లీ కడుపులో ఉన్నప్పుడు తను కడుపులో ఉందని నాకు తెలియదు అనమాట. నేను మా హస్బెండ్ అన్నవరం అయితే వెళ్ళాము. అయితే వెళ్ళే దారిలో మేము స్కూటీ మీదే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినాని. స్కూటీ ఎందుకో ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందనమాట. ఏంటి అంటే అందులో ఇంజిన్ ఆయిల్ని మేము వేయించలేదు. దాంతో ఇంజిన్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే నడిపించుకుంటూ ఎక్కడికో వెళ్ళి బండి బాగు చేయించుకున్నాము. ఇప్పటికీ మర్చిపోలేను. ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా అన్నవరం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అన్నవరం కొండ మీదకి మేము వెళ్తూ ఉన్నాము. అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట లోపలికి వెహికల్ వెళ్ళాలంటే. అయితే కాకినాడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కొండ కింద వరకు కూడా బస్ ఫెసిలిటీ ఉందండి. మళ్ళీ అక్కడ నుంచి దేవస్థానం వల్ల బస్సు ఉంటుంది. కానీ మేము ఎప్పుడు బస్సులో రామండి. నిజం చెప్పాలంటే బస్సులో వెళ్ళడమే చాలా బెస్ట్ వే. కానీ నాకు కానీ మా హస్బెండ్కి కానీ లవ్లీకి కానీ బస్ పడక మేము ఎప్పుడు 2 వీలర్ మీదే వెళ్తాము. మా మ్యారేజ్ అయిన కొత్తలో మాత్రము మేము ఫస్ట్ టైం అన్నవరము మా హస్బెండ్తో కలిపి వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళాము. అప్పుడైతే నాకు వామిటింగ్స్ అయిపోయి ఫీవర్ కూడా వచ్చేసింది. కొండ మీద ఫొటోస్ తీస్తే మావి అస్సలు బాగా రాలేదండి. అంత నీరసం అయిపోయినా ఆ టైంలోని. ఇంకా మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత వెహికల్ని అయితే పార్కింగ్లో పెట్టేశాము. ఇంకా మేము లవ్లీకి తలనీలాలు ఇవ్వడానికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎండ అయితే స్టార్ట్ అవుతుంది కదండి, అంటే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా, అక్కడ కాళ్ళు కాలకుండాని చేపలు లాంటివి అయితే పరిచారు. ఇక మేము అక్కడ నుంచి తలనీలాలు ఇచ్చే ప్లేస్కి అయితే వచ్చామండి. మెయిన్గా మేము సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చిందే లవ్లీ తలనీలాలు సమర్పించడానికి అనమాట. అందుకోసమే ఇంకా ఫస్ట్ అక్కడికే వెళ్ళి టోకెన్ తీసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఇంకా తలనీలాలు ఇచ్చే ప్లేస్కి వెళ్ళి కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ హాట్ వాటర్ ఉందండి, దాంతో లవ్లీ తల అంతా కూడా తడిపేశాము. అయితే నిజం చెప్తున్నానండి, ఈ అంకుల్ అయితే చాలా బాగా చేశారు. లవ్లీ అసలు ఇబ్బంది పడలేదండి. ఇంకా చెప్పాలి అంటే లవ్లీ చాలా హ్యాపీగా అయితే నవ్వుతూ తలనీలాలు ఇచ్చిందనమాట. దేవుడి దయ అంతని. ఆ అత్తయ్య వాళ్ళ ఇంటి ఆనవాయితీ ప్రకారము పుట్టిన పిల్లలు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే దేవుడికి 3 సార్లు తలనీలాలు సమర్పించాలన్నమాట. ఆ విధంగా మా లవ్లీకి
వారికి మూడోసారి కూడా తలనీలాలు అయితే సత్యనారాయణ స్వామి వారికి సమర్పించేసాము. అయితే అక్కడే దేవస్థానం వారు కల్పించిన హాట్ వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్స్ ఉన్నాయి, బకెట్స్ ఉన్నాయి. దాంతో లవ్లీకి అక్కడ స్నానం చేయించేసి కొత్త బట్టలను అయితే వేసాము. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నామండి. అప్పుడే కొంతమంది చుడీదార్ వేసుకుని పూజకు వెళ్ళడం చూశాను నేను, అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళు వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా శారీ కట్టుకుంటారు కదండి. అందుకే నాకు అనిపించింది చుడీదార్తో వ్రతం చెయ్యొచ్చా లేదా అని. అందుకోసమే అక్కడ ఉన్న ఒక ముగ్గురు పూజారుల వరకు అడిగాను అనమాట. నేను పాపకి తలనీలాలు ఇవ్వడానికి అయితే వచ్చామండి. అయితే ఇప్పుడు నాకు వ్రతం చేయించుకోవాలి అని అనిపిస్తుంది. నేను శారీ కట్టుకోలేదు కదా, నేను వ్రతం చేయొచ్చా చేయకూడదా అని అడిగితే బేషుగ్గా చేయొచ్చు అన్నారు. మేము ఆల్రెడీ టిఫిన్ కూడా చేసామండి, మరి వ్రతం చేయడానికి మేము అర్హులమేనా అని అడిగితే అలా ఏమీ కాదమ్మా, వ్రతం చేయొచ్చు అని చెప్పారు. ఇంకా మేము అక్కడి నుంచి టికెట్ తీసుకున్నాము. వ్రతానికి 300 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. ఆ పక్కనే పూజా సామాగ్రి అయితే ఉంది, అది కూడా 300 రూపీస్ తీసుకున్నాము. పూజా సామాగ్రిని మనము ప్రైస్ ఎక్కువ పెట్టే కొద్దీ కూడా మనము కూర్చునే ప్లేస్ మారుతూ ఉంటుంది. అలాగే పూజా సామాగ్రికి కూడా మనం ప్రైస్ ఎక్కువ పెట్టే కొద్దీ కూడా పూజా సామాగ్రి కూడా మారుతూ వస్తూ ఉంటుందండి. మేమైతే 300 రూపాయల వ్రతం టికెట్, 300 రూపాయల పూజా సామాగ్రి అయితే తీసుకుని గుడి లోపలికి ఎంటర్ అయ్యామండి. గుడి గుమ్మం లోపలికి వచ్చేటప్పుడు అక్కడ గోవిందనామాలు అయితే పెడుతున్నారు. మేము కూడా పెట్టించుకుని ఇంకా మా వ్రతం చేసే హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ పూజా సామాగ్రి అరేంజ్ చేసి ఉంటాయండి. మనం తెచ్చుకున్న సామాగ్రిని కూడా అక్కడ పెడతాము. పెట్టిన తర్వాత ఒక పూజారి గారు వచ్చి అవన్నీ మనకి ఏది ఎలా పెట్టాలి అనేది పెట్టి వెళ్తారు. ఇంకా తర్వాత వేరే పూజారి గారు వచ్చి మైక్లోని వ్రతం ఏ విధంగా చేయాలి అనేది చెప్తూ మనల్ని చేయిస్తూ ఉంటారనమాట ఆ వ్రతాన్ని. అది అయిపోయిన తర్వాత వ్రత కథలు ఇవన్నీ అయితే చెప్తారు. అవన్నీ అయిన తర్వాత అప్పుడు ప్రసాదం కూడా ఇస్తారండి. ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం కింద పెట్టి అదే ప్రసాదాన్ని మనం తీసుకుని మనం పూజా సామాగ్రిలో ఏవైతే ఇంటికి తీసుకుని వెళ్ళాలో అవన్నీ మనకి మైక్లో చెప్తారు. వాటిని ఒక కవర్లో పెట్టుకుని దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మేము అదే చేస్తున్నాము. పూజా సామాగ్రిలో ఏమేమి తీసుకుని ఇంటికి వెళ్ళాలో వాటిని అన్నిటినీ కూడా నేను కవర్లో అయితే పెడుతూ ఉన్నామండి. అయితే లవ్లీకి అప్పటికే ఫుడ్ లేట్ అయిపోయింది కదా, బాగా నీరసం అయిపోయిందనమాట. ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళింది మాఘమాసంలోనే అయినప్పటికీ మేము వెళ్ళిన రోజు గురువారం అనమాట. దానివలన భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. మేము ఉచిత దర్శనానికి వెళ్ళాము. దర్శనం చాలా తొందరగా బాగా అయితే జరిగింది. అయితే ఆ లోపల వీడియో తీయడానికి ఉండదండి, ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇంకా అక్కడ మొబైల్స్ ఇచ్చేసి తర్వాత బయటకు వచ్చాక మొబైల్స్ తీసుకున్నాము. ఆ పక్కనే గోశాల అయితే ఉంటుందండి. మనము అక్కడ ఉండే గోశాలలోని ఆవులకి ఏమైనా ఫీడింగ్ చేయడానికి మనీ ఇచ్చి గడ్డి అలాంటివి కూడా పెడుతూ ఉండొచ్చు. ఆ గోవుల్ని మనము పూజించవచ్చు అనమాట. ఇంకా ఆ పక్కనే గోశాల పక్కనే ఈ గడియారం అయితే ఉంటుందండి. ఇది ఏంటి అంటే మనకి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని బేస్ చేసుకుని టైం చెప్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ గడియారాన్ని మేము చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడైతే కొత్తగా పెళ్ళైన ఒక జంటనైతే చూశానండి. వాళ్ళది లవ్ మ్యారేజ్, వీడియో తీస్తే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి అని చెప్పి నేను వీడియో తీయలేదు. కానీ వాళ్ళ వయసు చాలా చిన్నదండి, 18 ఇయర్స్ ఉంటాయి. 18 ఇయర్స్ లేనిదే కొండ మీద పెళ్లి జరగడం అసాధ్యము. అయితే వాళ్ళు చిన్నగా ఉన్నారు. వాళ్ళకి ఈ వయసులో ప్రేమ పెళ్ళి ఇదంతా అవసరమా? కొన్నాళ్ళు చదువుకోవచ్చు కదా, తర్వాత వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళేటప్పుడు ఇలాంటి పని చేసినా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్ రిస్క్లో పడేసుకున్నారు అని అనిపించింది నాకు. వాళ్ళు క్యాజువల్ డ్రెస్లోనే మ్యారేజ్ అయితే చేసుకున్నారండి. అయితే కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్లో వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు, కొంచెం వాళ్ళ లైఫ్ని మంచిగా చూడు తండ్రి అని మనసులో అనుకున్నాను. ఎందుకంటే మాది కూడా లవ్ మ్యారేజే కదా, అందుకనమాట. అయితే మేము మాత్రము ఏమీ చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకోలేదులేండి. మా చదువులంతా పూర్తయిపోయి నేను జాబ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, మా హస్బెండ్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. మా మ్యారేజ్ అనేది 2 సార్లు జరిగిన మేమైతే పెద్దలందరినీ ఒప్పించే మ్యారేజ్ చేసుకున్నాము. కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము ఆ జర్నీలోని, చాలా స్ట్రగుల్స్ని. అందుకే అనిపిస్తుంది ఎవరైనా ఇలా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండు అని. ఇంకా మనసులో చాలా పాత జ్ఞాపకాలని తలుచుకుంటూ అక్కడ ఉండే మిగిలిన దేవుడు
దేవుడు విగ్రహాలు అవి ఉంటాయి కదండి, వాటిని అన్నింటినీ దర్శనం చేసుకుని భోజనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైము 1 దాటిందనమాట. అయితే మేము భోజనానికి వెళ్తూ ఉన్నాము. ఆ పక్కన షాప్స్ ఉంటాయి కదా, అక్కడైతే ఈ కీ చైన్స్ కనిపించాయి. ఇవి కీ చైన్సే, కాకపోతే పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి. మా లవ్లీకి బాగా నచ్చింది. ఇదే టాయ్ని నేను ఎగ్జిబిషన్లో అడిగితే 400 చెప్పారు. ఇలాంటిది నేను ఇంతకుముందు సిఎంఆర్లో తీసుకున్నాను కీ చైన్ని, అది 400 లవ్లీకి తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ 250 రూపీస్కి అయితే వచ్చింది. మా హస్బెండ్ బేరమాడారనమాట. చెప్పడం 400 చెప్పారు, కానీ 250కి మా హస్బెండ్ బేరమాడి తీసుకున్నారు. ఇంకా లవ్లీకి చాలా హ్యాపీ అనిపించింది. ఆల్రెడీ తన చేతిలో యానా అలాగే ఎల్సా టాయ్స్ ఉన్నాయి. ఇంకా ఈ టాయ్ని కూడా తీసుకుని యానాకి ఎల్సాకి మదర్ని చేసేసింది. ఇంకా అక్కడ నుంచి భోజనం చేయడానికి వెళ్దాం అనుకున్నాము. ఈ లోపల ఆ పక్కగానే స్వామివారి గోధుమ రవ్వ ప్రసాదాన్ని అయితే అమ్మే కౌంటర్స్ ఉంటాయి కదా, అది ఖాళీగా ఉందన్నమాట. దాంతో మా హస్బెండ్ వెళ్ళి ఫస్ట్ ప్రసాదాన్ని అయితే తీసేసుకున్నారు. ఖాళీగా ఉంది కాబట్టి కౌంటర్. ఇంకా ప్రసాదాన్ని నేను చేత్తో పట్టుకుని ఇంకా నడుచుకుంటూ భోజనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ దేవస్థానం వారు నిత్య అన్నదానాన్ని అయితే నిర్వహిస్తారండి. ఫుడ్ చాలా టేస్టీగా హైజెనిక్గా అయితే ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు అన్నవరం టెంపుల్కి వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేసే ఇంటికి వెళ్తాము. అయితే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇక్కడ భోంచేసాను, లవ్లీ కడుపులో ఉన్నప్పుడు కూడా ఇక్కడ భోంచేసాను అనమాట. 2 సార్లు నేను సెకండ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే టెంపుల్కి అయితే వచ్చాను. నేను అవన్నీ గుర్తు చేసుకుంటూ భోజనం అయితే చేశానమాట. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్. రోజు కంటే ఎక్కువ తినేసాను. ఇంకా టమ్మీ ఫుల్గా తినేసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అవుదాము అనుకున్నాము. అప్పటికి టైం వచ్చేసి 3 అలా అయితే అవుతుందనమాట. ఇంకా అప్పటికే ఎండ అయితే ఎక్కువగానే ఉంది. మాఘమాసంలో కూడా ఇంత ఎండ కాస్తుందా అని అయితే అనిపించింది. ఇంకా నేనైతే ఫుల్గా తినేసాను కదా, నాకైతే నడిచే ఓపిక కూడా లేదండి. అలాగా నడుచుకుంటూనే ఇంకా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాము. కొండ కిందకైతే స్టార్ట్ అయిపోయాము. నిజంగా చెప్తున్నాను, ఆ టైంలో అయితే నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది అనమాట. అయితే మేము అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ మీద నుంచి కిందికి వెళ్తూ ఉన్నామా. మేము వచ్చిన దారి వేరు, వెళ్ళే దారి వేరు అండి. అయితే కొండ మీద నుండి కిందికి వచ్చేటప్పుడు ఆ దారి డౌన్గా ఉంటుంది కదా, మేము అసలు బండే స్టార్ట్ చేయలేదు. జస్ట్ హ్యాండిల్ని అలా మూవ్ చేస్తూ ఉంటే బండి ఆటోమేటిక్గా చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కొండ కిందికి వచ్చేసరికి అక్కడైతే ఈ వాటర్ అయితే కనిపించింది. ఇది నాకు అదేంటి అంటారు, చెరువ లేకపోతే కాలువ, ఇదేం తెలియదు, కానీ వాతావరణం అయితే చూడ్డానికి బాగా ఉంది అని చెప్పేసి అక్కడ మా లవ్లీకి మా హస్బెండ్ ఒక 2-3 పిక్స్ అయితే తీశారనమాట. ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అయితే ఇంకా అక్కడ లవ్లీ ఫొటోస్ తీయించుకుని బండి ఎక్కి కూర్చుందా, ఇంకా వెంటనే నిద్రపోయిందండి. ఇంకా తనని నా వైపుకి తిప్పేసుకుని క్యాప్ పెట్టేసి షాల్ అయితే కప్పేశాను. మేము ఇంత అర్జెంటుగా లవ్లీ తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాము. దానికి రీజన్ వచ్చేసి ప్రజెంట్ అత్తయ్య హెల్త్ అయితే అసలు బాగోట్లేదండి. మొన్న ఒక రోజు బాగా సీరియస్ అయిందా, ఇంకా అత్తయ్య నెక్స్ట్ డే అన్నారనమాట, లవ్లీ మొక్కు ఉండిపోయింది కదా, మొక్కు తీర్చేయండి. మొక్కు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీర్చేయాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు మొక్కు ఉంటుందో అన్నాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు బాగుంటే అప్పుడే మొక్కు తీర్చేయాలి. నాకేదైనా అయితే లవ్లీ మొక్కు అలానే ఉండిపోతుంది. కాబట్టి వెంటనే వెళ్ళండి అనేసి అత్తయ్య పంపించేశారనమాట. ఇంకా అందువల్లనే మేము అన్నవరం అంత ఎమర్జెన్సీగా అయితే వెళ్ళాము. వచ్చేటప్పుడు అయితే మేము ఉప్పాడ మీదుగా వచ్చామండి. ఇప్పుడు మీరు రోడ్ సైడ్ చూసినవైతే తాటాకులు అయితే కాదండి, ఉప్పు చేపలు అనమాట. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి ఉప్పాడండి. ఒక పక్కేమో పంట పొలాలు, ఇంకొక పక్కేమోని సముద్రం అనమాట. ఈ ఏరియా చూడడానికి చాలా బాగుంటుందండి. మేము ఇక్కడికి దగ్గరలోనే కదా ఉంటాము. ఇయర్లో ఒక్కసారైనా సరే ఇటు సైడ్ వస్తూనే ఉంటాం అనమాట. అయితే నిజానికి మేము ఉప్పాడ సైడ్ నుంచి రావాలి అని అనుకోలేదు. మేమైతే ఇంకా పిఠాపురం వరకు వచ్చేసామండి. అప్పుడు లవ్లీ నిద్ర లేచి నన్ను బీచ్కి తీసుకెళ్తానన్నారు, మీరు బీచ్కి తీసుకెళ్ళలేదు ఏంటి అనేసి అడిగిందనమాట. యాక్చువల్గా మేమైతే
చెప్పాము. రిటర్న్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్ను బీచ్కి తీసుకుని వెళ్తాం లవ్లీ అని. ఇంకా నిద్ర లేచింది కదా, పట్టుకుంది పట్టు అనమాట. సర్లే ఇంకా అంత అలా అడుగుతుంది కదా అని చెప్పేసి నాకు తలపోటుగా ఉన్నా సరే ఇంకా లవ్లీ కోసం అని చెప్పి పిఠాపురం నుంచి సైడ్ రోడ్ తీసుకుని ఇంకా మేము ఉప్పాడికైతే రీచ్ అయ్యామండి. అక్కడ బీచ్ చూపించిన తర్వాత మళ్ళీ లవ్లీతో ఇంకో కొత్త ట్విస్ట్ అనమాట. నేను ఇప్పుడు ఆ బీచ్ వాటర్లో అంటే ఆ సముద్రపు వాటర్లో ఆడుకుని ఇంటికి వస్తాను అని, నాకేమో హెడేక్ వచ్చేస్తుంది. రా లవ్లీ అన్నా సరే తను అలా పంతం పట్టుకుని కూర్చుంది. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు కూతురు మాటే ముఖ్యమని చెప్పేసి ఇంకా లవ్లీని అయితే కాసేపు బీచ్లో ఆడిస్తాను అని ఇంకా కాకినాడ బీచ్కి అయితే తీసుకుని వచ్చారు. అంటే ఇది కాకినాడ బీచ్ కాదనుకోండి, ఇంకా కొంచెం ముందే ఉంటుంది ఇది. అయితే ఇక్కడ క్రౌడ్ తక్కువగా ఉంది, చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు. ఈ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, లవ్లీ ఆడుకోవడానికి బాగుంటుంది అని మా హస్బెండ్ అయితే ఇక్కడికి తీసుకుని వచ్చారనమాట. ఇంక అప్పటికే నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రైన్ అయిపోయినాయి అనమాట. అందుకోసమే లవ్లీని ఆడించడం మానేసి తను ఆడుకుంటుంటే అక్కడ చూస్తూ కూర్చున్నాను. ఇంకా అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళు ఫొటోస్ తీయడానికి అంటే క్యామ్తో తీయడానికి ఈచ్ పిక్కి 50 రూపీస్ తీసుకుంటున్నారనమాట. మేము ఒక పిక్ తీయించుకుని మా మొబైల్లో కూడా కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము. అయితే లవ్లీ ఒడ్డున హార్ట్ సింబల్ని గీయమంటే గీసిందనమాట. ఎంత చక్కగా గీసిందో అని అనిపించింది నాకు. ఇంకా నేను ఎలాగో మా లవ్లీని ఆడించట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ రంగంలోకి అయితే దిగారనమాట. దాన్ని వీడియో తీయమంటే నేను తీస్తున్నాను. అయితే లవ్లీ ఆ రోజు నీటిలో ఏం ఆడిందంటే అలా ఆడింది. ఇంకా డ్రెస్ దేనికైనా పని చేస్తుందా అని నాకు అనిపించింది అనమాట. చాలా దారుణంగా ఆడేసుకుంది. ఫుల్ హ్యాపీ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి బీచ్కి తీసుకెళ్ళమని అయితే అడిగిందనమాట. ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ బీచ్కి తీసుకుని అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేసరికి టైం వచ్చేసి 6:30 అయిపోయిందండి. చీకటి పడిపోయింది బాగానే. ఇంక ఇంటికి రాగానే హాట్ వాటర్తోని ఫ్రెష్ అప్ అయిపోయాము. తలస్నానాలు చేసేసి ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకున్నాము. మేము తీసుకొచ్చిన ప్రసాదాన్ని దేవుడికి దగ్గర పెట్టేసి ఎవరికి ప్రసాదం పంచాలో వారికి పంచేసి ఆ తర్వాత లవ్లీ ఏవైతే బీచ్లో ఆడుకున్న బట్టలు ఉన్నాయో వాటిని వాష్ చేసి పడుకున్నాను అనమాట. ఇలా ఎండ్ అయింది ఆ డే అయితే.